అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్‌కాస్ట్‌తో మీ ముందుకి వచ్చేసాము. 'కావ్య, ఊహ అండ్ లిపి'. అండ్ యాక్చువల్లీ మొన్న మేము 'ఆరెంజ్' మూవీ వీడియో పోస్ట్ చేసాం గానీ, కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ మూలంగా వీడియో డిలీట్ అయిపోయింది. సో, అది ట్రై చేస్తున్నాము రీస్టోర్ చేయడానికి. సో, థాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. అండ్ ఈరోజు మూవీని మూవీ పేరు 'తొలి ప్రేమ'. సో, ఈ మూవీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పోల్ కండక్ట్ చేసాము యూట్యూబ్ ఛానల్‌లో. సో, ఆ పోల్‌లో హై స్కోర్ వచ్చిన మూవీ 'తొలి ప్రేమ'. సో, అందుకని 'తొలి ప్రేమ' మూవీ చేయాలని డిసైడ్ అయ్యాము. బట్ ఈ మూవీని ఆల్సో రికమెండ్ చేసింది కామన్ సెన్స్ బైట్ గారు, మనోజ్ దాసి గారు, పెప్ ఫ్రాడియోలా గారు, యమనూరి శివ గారు. సో, వీళ్ళందరూ రికమెండ్ చేసిన మూవీ 'తొలి ప్రేమ'. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ బర్త్‌డే కూడా వస్తుంది కాబట్టి అతి త్వరలో అందుకని కూడా ఈ మూవీ చేద్దామని చెప్పి మేము డిసైడ్ అయ్యాము. సో, మూవీ పేరు 'తొలి ప్రేమ'. ఈ మూవీ 1998లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఏ. కరుణాకరన్. ఇందులో యాక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ అండ్ కీర్తి రెడ్డి. సో, ఫస్ట్ లిపి నుంచి స్టార్ట్ చేద్దాము. లిపి 1998లో రిలీజ్ అయింది. సో, నువ్వు ఈ మూవీ ఎన్నిసార్లు చూసావు? నీకెలా నచ్చింది? ఆబ్వియస్లీ 1998లో చూడలేదు. నేను బిట్స్ అండ్ పీసెస్ అక్కడిక్కడ చూసా కానీ నేను ఓవరాల్గా మూవీని చూసింది మాత్రం వెరీ రీసెంట్లీ 1 or 2 days బ్యాక్. అండ్ నాకు అంతేం నచ్చలేదు. అండ్ మెయిన్ రీజన్ ఇస్ క్లైమాక్స్. నా క్లైమాక్స్ అస్సలు నచ్చలేదు. అవునా? ఓకే. కావ్య? సో నేను కూడా ఈ మూవీ 1998లో చూడలేదు. నేను మచ్ లేటర్ చాలా ఇయర్స్ తర్వాత చూసాను. యూట్యూబ్లోనే చూసానేమో. తర్వాత ఇది మేబీ నా సెకండ్ టైం మూవీ చూడడము. నాకు లిపికి కంప్లీట్ ఆపోజిట్ రియాక్షన్. నాకు చాలా నచ్చిన మూవీ. ఇవాళే మళ్ళీ 1.5 స్పీడ్లో ఫాస్ట్గా చూసాను. నాకు మళ్ళీ చాలా నచ్చింది. మధ్యలో కొన్ని సీన్స్ ఓకే కాకపోతే ఓవరాల్ నాకు చాలా నచ్చిన మూవీ. నేను లాస్ట్లో ఎమోషనల్ కూడా అయిపోయాను చాలా. సో, నేను చెప్తాను. ఒక చిన్న క్లారిఫికేషన్, ఒక్క నిమిషం. లాస్ట్ లో అమ్మాయి చదువుకోవడానికి వెళ్తుందా వెళ్ళదా? వెళ్తుంది. ఓ, ఇందాకే నాకు నచ్చింది. ఐమ్ సో సారీ. నేను లేదు వెళ్తుంది అమ్మాయి హార్వర్డ్ యూనివర్సిటీ చదువుకోవడానికి. ఓకే సారీ, నేను ఇంకా వెళ్ళదు అనుకున్నాను. ఇందాకే నేను చేంజ్. నాకు ఈ మూవీ చాలా నచ్చింది. ఓకే. సో, నేను ఈ మూవీ 1998లో చూడలేదు. ఫర్ సమ్ రీజన్ మనం ఈ మూవీ థియేటర్లో చూడలేదు. ఎందుకో థియేటర్లో చూస్తే ఇంకొక టైప్ లో ఉండేదేమో మూవీ అనిపించింది నాకు. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో మనకి డెఫినెట్లీ చాలా నచ్చేది థియేటర్కి చూస్తుంటే. అవును, కానీ మేము థియేటర్లో చూడలేదు. నేను కూడా చాలా ఇయర్స్ తర్వాత యూట్యూబ్లో వచ్చినప్పుడే చూసాను. సో, అయినా కూడా నాకు కూడా ఈ మూవీ నచ్చింది. యాక్చువల్లీ ఈ మూవీ చాలా పెద్ద హిట్ మూవీ. బట్ ఆల్సో అందరికీ ఇష్టమైన మూవీ. రీవాచ్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ మూవీకి. అండ్ అందరూ కనెక్ట్ అయ్యే మూవీ. యూత్ యాక్చువల్లీ ఇది కొంచెం యూత్ మూవీ, అబ్బాయిల మూవీ అని చెప్పుకోవచ్చు. కొంచెం నాకు చూసినప్పుడు కొంచెం అబ్బాయిలు ఎక్కువ కనెక్ట్ అవుతారేమో అనిపించింది అమ్మాయిల కంటే. బట్ నెవర్దలెస్ నాకు ఈ మూవీ ఇష్టము. సో నాకు ఇందులో కొన్ని నచ్చని సీన్స్ అంటే మేబీ ఇప్పుడు మనకి అలవాటు అయిపోయింది. బట్ ఇలాంటివన్నీ చూసి కొంచెం విసుకొచ్చినట్టుంది. హీరోయిన్ రాగానే పూలు రావడము, అమ్మాయి ఎక్కడికి వచ్చినా కూడా అమ్మాయి ఒక కార్ లోంచి దిగుతుంది ఒక సీన్ లో. ఓకే, అతను షాపింగ్ మాల్ అని చూస్తుంటాడు. అమ్మాయి కార్ లోంచి దిగుతుంది ఎల్లో టాప్ వేసుకుని. అప్పుడు ఏంటో అక్కడ పార్కింగ్ లో బర్డ్స్ వస్తాయి, వైట్ బర్డ్స్. ఇలా అమ్మాయి దిగగానే ఇలాగ బర్డ్స్ ఎగురుతాయి. అమ్మాయిని ఎప్పుడు చూపించినా ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ లో పొగ ఉంటుంది మొత్తము. ఆ చిచ్చుబుడ్డి వెలుగులో చూస్తాడు. దాని తర్వాత దోబుని బందేస్తారు. సో, ఇంకొక పొగ ఉంటుంది. దాని తర్వాత గుడిలో నార్మల్ గానే వస్తుంది గుడిలో. దాని తర్వాత ఈ సీన్ ఆ అమ్మాయిని కొంచెము అందంగా కొంచెము గాడ్లీ లాగా, డివైన్ లాగా చూపిద్దాం అనుకున్నట్టున్నారు. అందుకని ఎగ్జాక్ట్లీ. సో కరుణాకర్ అలానే చెప్తారు. మనం ఒక మూవీ గురించి మాట్లాడుకున్నాము కదా, ఇంకా వేరే సినిమాల్లో కూడా ఇలానే హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి కదా మనకి. చెల్లి సినిమాలో కూడా ఇలా కొంచెం ఇలానే సిమిలారిటీ ఉంటుంది. మనం మాట్లాడుకున్న డార్లింగ్ సినిమానా? మేబీ డార్లింగ్ సినిమా కరుణాకరనేనా? గుర్తులేదు.
గుర్తులేదు, యా ఇలానే అయ్యుండొచ్చు. వైట్ డ్రెస్ తో ఇంట్రడ్యూస్ చేస్తారు. యా కానీ చెలి చలి మూవీలో సినిమా కూడా ఇలా కొంచెం ఇలానే కదా పిల్లలతో వచ్చి డాన్స్ చేస్తుంది. కాల్లోంచి దిగి పిల్లలతోటి డాన్స్ చేస్తుంది. దీంట్లో కాల్లోంచి వచ్చి ఫ్లవర్ పాట్ ని వెలిగిస్తుంది. సో చలి మూవీ అండ్ ఈ మూవీలో కరుణాకరన్ హీరో డార్లింగ్ కూడా కరుణాకరన్. యా అప్పుడే మాట్లాడుకున్నాము. వైట్ తో ఇంట్రడ్యూస్ చేస్తారు అమ్మాయిల్ని. అవును సో అందులో కూడా వైట్ కలర్ డ్రెస్ వేసుకొస్తుంది. ఇందులో వైట్ కలర్ డ్రెస్. ఇంకొక సినిమా ఉంటుంది యువకుడు అని చెప్పి కరుణాకరంది. అవును దాంట్లో ఇంకొక సినిమా కూడా ఉంటుంది వాసు అని చెప్పి. దాంట్లో కూడా భూమిక వైట్ కలర్ లో ఓకే వస్తుంది. సో ఫర్ సమ్ రీజన్ వైట్ కలర్ డ్రెస్ తో ఇంట్రడ్యూస్ చేస్తాడు. యా అండ్ ఏం చెప్తాం అనుకుంటున్నాము. సో బ్యాక్ టు మై పాయింట్, ఆ చెల్లి మూవీకి దీనికి హీరోయిన్ ఇంట్రడక్షన్ కొంచెం పోలికలు ఉన్నాయి. అవును ఏమో నాకేమీ నాకు నెగిటివ్ ఏమో అనిపించలేదు. కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్నప్పుడు చూసినట్లున్నాను. సో అయినా కూడా నాకు నచ్చింది. ఓకే అది ఇంకా ఒక వెరైటీ. ఉత్త సీన్స్ లో కొంచెం ఎందుకంత ఎగ్జాజరేట్ చేస్తున్నారు. ఉత్త ఒక అమ్మాయి నార్మల్ అమ్మాయి కదా, కాకపోతే అమ్మాయి రాగానే పూలు పడతాయి, పొగ అంటే వస్తుంది, నువ్వు ఆ చిచ్చుబుడ్డి అబ్బాయి వస్తుంది. ఆ అబ్బాయి పర్స్పెక్టివ్ నుంచి చూపించాడు అనమాట ఆ అమ్మాయిని. ఆ అమ్మాయిని ఆ అబ్బాయి అలా అంత దేవతలాగా అలా అలా వెయిట్ చేస్తూ అలా చూస్తాడనమాట. సో యా అలా కానీ అమ్మాయి చాలా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. హ్మ్. మంచిగా ఉత్త లూజ్ సల్వార్ కమీజ్ వేసుకుంటుంది, ఇలా ఫిట్ సల్వార్ కమీజ్ వేసుకోదు. అయినా కూడా ఆ చాలా చాలా రోల్కి చాలా బాగుంది. ఆ రోల్కి సూట్ అయింది కరెక్ట్ గా కీర్తిరెడ్డి. యా కీర్తిరెడ్డి ఆ రోల్కి సూట్ అయింది. నాకు నచ్చని పాయింట్ ఏంటంటే కీర్తిరెడ్డి డబ్బింగ్ నాకు నచ్చలేదు అసలు. నాకు ఆ నచ్చలేదు. అమ్మాయి అమెరికాలో పుట్టి పెరిగి చదువుకుంది, ఎవ్రీథింగ్ నేను ఓకే. బట్ ఆ డబ్బింగ్ కొంచెం అవును ఒప్పుకుంటా. ఫేక్ గా చాలా చెత్తగా ఉంటుంది. అవును అవును బట్ ఒప్పుకుంటా. వాళ్ళు ఏమో ఆగు మరి చెప్తా. ఏవో కొన్ని సినిమాలలో ఒక సినిమాలో సుహాసిని కూడా చెప్తుంది, చాలా ఏమో సినిమాల్లో సుహాసిని కూడా చెప్తుంది ఆవిడ. నేను ఇమిటేట్ కూడా చేయలేను కానీ ఏమో చాలా నాకేం నచ్చలేదు ఆ డబ్బింగ్. కొంచెం మంచి అమ్మాయి కొంచెం మంచిగా డబ్బింగ్ చెప్తే బాగుండేది. ఇంకా కీర్తిరెడ్డికి ఇంకా అందం వచ్చేది అనిపించింది. ఒప్పుకుంటా. సో ఇంతకు ముందు అంటే ఈ మూవీ కంటే ముందు పవన్ కళ్యాణ్కి ఏ మూవీస్ అంత మంచి స్టార్డమ్ రాలేదు. ఇదే ఫస్ట్ మూవీ పవన్ కళ్యాణ్కి పెద్ద ఫేమ్ వచ్చేసి అండ్ చాలా ఫ్యాన్స్ ఫామ్ అయిపోయి అలా అయింది ఈ మూవీ దగ్గర నుంచి. సో యా ఇది యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ కెరియర్లో అప్పటి మంచి వరకు బ్లాక్ పవన్ బస్టర్ మూవీ. కళ్యాణ్ ఒక శోభన్ బాబు కృష్ణ లాంటి మూవీస్ చేసేవాడు, గుర్తుందా మీకు? గోకులంలో ఫస్ట్ సీత, గోకులంలో సీత, ఇంకొకటి ఏదో ఉంటుంది ఏ స్వప్నంలో కాల సౌందర్య అదే రాశి గోకులంలో ఓ కాదు ఆహా, కాదు అది అది రాసి కదా. ఇందులో అది ఎవరో అవునవును ఆ సినిమా కమల్ని కాదు, ఎవరో కావడి ఉంటుంది. ఎనీవే సో దేవయాని దేవ్యాని. సో ఫస్ట్ లో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో అలా స్వయంవరము అలాంటిదేదో పేరక్క మర్చిపోయాను. సుస్వాగతం. సుస్వాగతం. సో అలాంటి మూవీస్ నుంచి పాపం ఈ మూవీ తోటి ఫైనల్లీ ఒక కూల్ అయిపోయాడు. అప్పటి వరకు ఇలాగా అవును అంకుల్ లాంటి మూవీస్ చేసి ఈ మూవీ నుంచి కూల్ కదా అన్ని ఇలాగా. తర్వాత తమ్ముడు, తర్వాత ఇంకా యా అదేంటి మొన్న ఒక పాడ్కాస్ట్ బద్రి బద్రి అలాంటివన్నీ బద్రి ఇంకా కూల్ మూవీస్. ముందేమో అంకుల్ లాంటి మూవీస్ 3 మూవీస్. సో డెఫినెట్లీ అవును డిఫరెంట్ స్టైల్ బాగా యాక్ట్ చేస్తాడు. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. అసలు నిజంగా లాస్ట్ లో నాకు ఏడుపు వచ్చేసింది ఆ ఎయిర్పోర్ట్ సీన్ లో. ఇమోషనల్ అవును అయిపోయాను నేనైతే. యా పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగా చేస్తాడు. యా చాలా బాగా చేస్తాడు. సో బ్యాక్ టు మై పాయింట్, ఇది బ్లాక్ బస్టర్ మూవీ అండ్ ఈ మూవీ మోర్ దాన్ 365 days ఆడిందట. అంటే 1 year ఆడింది. అప్పట్లో మూవీస్ 1 year ఆడేవి అవును కదా, థియేటర్లో. ఈ మధ్య మూవీస్ లాక అందరు రిలీజ్ చేసుకుంటున్నారు మూవీస్. అవును కానీ 1 year మూవీ అసలు థియేటర్లో ఆడడం ఇప్పుడు అసలు అయినా వినము. మన అందుకు అమ్మ తీసుకెళ్ళలేదు. మూవీ థియేటర్ లో ఆడినా కూడా మనం వెళ్ళలేదు సినిమా థియేటర్ కి. అవును వెళ్ళలే. అప్పుడు అమ్మ లేబర్ మూవీ అబ్బాయి అనుకుని ఉంటుంది, అందుకని తీసుకెళ్లేదు అమ్మ. ఎనీవే చాలా కానీ ఎంత మంచి బాగుందో, మూవీ మిస్ చాలా అయిపోయాం. క్లాసిక్ గా చాలా డీసెంట్ గా బాగుంది. సో ఇంకా మనం మ్మ్. ఇంకొక క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలంటే వాళ్ళ చెల్లి క్యారెక్టర్. వాళ్ళ చెల్లిని గుర్తుపెట్టారా మీరు? అవును రహస్యంలో ఉంటుంది వాళ్ళ సిస్టర్ ఓ యా ఆ అమ్మాయి వాసుకి. పేరేదో ట్రూ వాసుకి. ఆమె తమిళియన్. సో చాలా చాలా బాగుంటుంది. నాకు వాసుకి ఇంకా పవన్ కళ్యాణ్ బ్రదర్ అండ్ సిస్టర్ కెమిస్ట్రీ నాకు చాలా ఇష్టము. చాలా బాగుంది, చాలా న్యాచురల్ గా ఉంది. అగ్రీ. ఇద్దరు ఒకళ్ళొకరికి కాళ్ళు పుల్ చేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంది. ప్లస్ ఇద్దరికిద్దరు ఏడ్పించుకుంటూ ఉంటారు, అట్ ద సేమ్ టైం వెరీ ఇద్దరికిద్దరు కేరింగ్. ఎమోషనల్ సపోర్ట్. యా ఇద్దరు యా వెరీ కేరింగ్ ఫర్ ఈచ్ అదర్. యా
సో నాకు ఆ రిలేషన్ చాలా నచ్చింది. యా బట్ ఈ మూవీ నాకు ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. ఎందుకంటే అవును ఫస్ట్ ఇలా చదువు లేకుండా ఇలా ఎలా ఇంట్రడక్షన్ ఇస్తాడు చెప్పు, అల్లరి చిల్లరగా ఫ్రెండ్స్తో యా తిరుగుతూ యూనో డిగ్రీ కూడా పాస్ అవ్వకుండా అలా అలా ఉన్న అబ్బాయికి ఒక అమ్మాయి ఇష్టము. బట్ ఆ అబ్బాయికి కూడా చాలా ఎలా చెప్పాలి, చాలా డీప్ పర్సన్ అనమాట. ఇలా వస్తే అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయి అయినా కూడా ఇలా అల్లరి చిల్లరగా ఉండడు అనమాట. చాలా అవును కేరింగ్గా, వాళ్ళ చెల్లి అంటే కేరింగ్, వాళ్ళ పేరెంట్స్ అంటే కేరింగ్, అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఈ అమ్మాయి చదువుకుంటుంది అని చెప్పి చదువుకోవాలి, నేను ఐన్స్టీన్ లాగా అవ్వాలి, నేను నోబెల్ ప్రైజ్ విన్ అవ్వాలి అని చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయి. నీకు గుర్తొచ్చిందా మళ్ళీ నాకు హార్వర్డ్లో నేను కష్టపడి పిహెచ్డి చదువుకున్నాను, చేయాలి నాకు సీట్ వచ్చింది అని వెళ్ళే అమ్మాయి, లేదు లేదు నాకు నువ్వంటే ఇష్టము, నేను వెళ్ళలేను అంటే అప్పుడు ఆ అబ్బాయే మోటివేట్ చేస్తాడు. అవును కాదు కాదు, ప్లస్ ఆ అబ్బాయే మోటివేట్ చేస్తాడు, నువ్వు వెళ్ళు చదువుకో అని చెప్పి. సో అది నాకు చాలా నచ్చింది. అది హీరో లాగా. ప్లస్ ఇంకొకటి ఏం నచ్చిందంటే ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయికి క్రికెట్ బ్యాట్ ఇస్తుంది కదా, ఇచ్చి నువ్వు చాలా టాలెంటెడ్ అట క్రికెట్లో, ఈ మధ్య కాన్సన్ట్రేట్ చేయట్లేదట, నీకు చదువు పైన ఇంట్రెస్ట్ లేదు, నీకు ఈ టాలెంట్ ఉంది, సో ఈ టాలెంట్ నేను పర్స్యూ చేయి, నువ్వు డెఫినెట్లీ అచీవ్ చేస్తావు, అది ఇది అని చెప్పి బ్యాట్ ఇస్తుంది, రైట్? సో వెళ్ళే అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు కదా, నువ్వు వెళ్ళు, నువ్వు నీ డ్రీమ్ని పర్స్యూ చేయి, అట్ ద సేమ్ టైం నేను కూడా నా డ్రీమ్ని యూనో నువ్వు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో నేను కూడా నాకున్న టాలెంట్ని యూజ్ చేసుకుని ఇది క్రికెట్ని పర్స్యూ చేస్తా అని చెప్తాడు. సో యా ఆ ఎండింగ్, అందుకే లిపి ఎండింగ్ నచ్చలేదు అంటే నేను షాక్ అయిపోయాను. బికాస్ ఆ ఎండింగ్ యూజువల్లీ ఉండవు అప్పట్లో మూవీస్లో. ఎలాంటి ఎండింగ్స్, ఈ ప్రేమ ఇంటర్ కోసాన్ని అబ్బాయి, త్యాగం 10th క్లాస్ చేయాలి అమ్మాయి, లవ్ ఇస్ యా ఇంపార్టెంట్ పారిపోయి పెళ్లి చేసుకుంటారు, ఫ్యూచర్ తెలీదు, ఏం లేదు. కానీ ఈ మూవీలో ఈ అమ్మాయి చాలా అంబిషియస్, అండ్ అమ్మాయికి ఏం కావాలో తెలుసు. ప్లస్ ఈ అబ్బాయి లైఫ్లోకి వచ్చిన తర్వాత అల్లర్లు చిల్లరగా తిరిగే అబ్బాయికి కూడా ఒక డైరెక్షన్ చూపిస్తుంది. నువ్వు చదువు పైన కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ డైరెక్షన్లో వెళ్ళు, నీకు ఈ టాలెంట్ ఉంది, టాలెంట్ని నమ్ముకో అని చెప్పి. సో ఇంకోటి ఏంటంటే ఇందులో కొంచెం పవన్ కళ్యాణ్ ఇన్స్పైరింగ్. ఒక ఇన్నోసెన్స్ కూడా ఉంటుంది, కొంచెం అమాయకులాగా అవును అనిపిస్తారు కదా, ఒక హ్మ్. ఇన్నోసెంట్ క్యారెక్టర్ లాగా ప్లే చేస్తారు, ఎంత బాగా పండించాడు అనిపించింది. సో అవును ఇన్నోసెంట్ ఇనిషియల్లీ కొంచెం సెల్ఫిష్, కాకపోతే ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఎక్కువ ఇంపార్టెంట్, లాస్ట్ లో ఇలాగా ఇంకా చాలా ఎవాల్వ్ అయిపోయి మెచ్యూర్ అయిపోతాడు. ఇనిషియల్లీ చాలా హ్మ్. ఇన్నోసెంట్, మంచి అబ్బాయి, ఇన్నోసెంట్ అబ్బాయి. హ్మ్. నో యా కరెక్టే, ఒప్పుకుంటాను. వాళ్ళ ఫ్రెండ్స్ సో ఇంకా ఎక్కువ కంత్రీగా ఉంటారు కొంచెం. ఆ నల్ల అవును ముసుగొ బొగ్గబ్బాయి ఏమో మసి లెఫ్ట్ రైట్ మసిబొగ్గు, మసి ఆ అబ్బాయి బొగ్గు. పేరు మసిబొగ్గు. వాళ్ళందరూ కొంచెం కంట్రీ కాదు కానీ వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ ఉంటారు, ఎక్కువ మెచ్యూర్ ఉంటారు. ఈ అబ్బాయి పాపం ఏం ఉండదు, చాలా బోలా అబ్బాయిలా అనిపిస్తారు. ఒక సీన్ ఉంటుంది కదా, ఈ అమ్మాయి కోసం వెతుకుతున్నావట కదా, ఇదేదో షాపింగ్ కాంప్లెక్స్లో ఈ అమ్మాయిలు వస్తారట, డ్రాప్ చేయంటే అప్పుడే అంటాడు అవును కదా అమ్మాయికి చక్కెర అవుతాయి. నాకు ఆ సీన్ కూడా చాలా ఇష్టం, ఎందుకంటే ఆ సీన్ ఎంత మంచిగా చూపించాడు. అలా అబ్బాయిని అలా ఏమంటారు, ఇలా మోసం యూజ్ చేస్తాడు. చేసుకోవడం. యా యా అబ్బాయి అప్పుడే వెళ్ళిపోయిన అప్పుడే తర్వాత అమ్మాయి వస్తుంది, అప్పుడే అమ్మాయి వచ్చినప్పుడు ఎల్లో డ్రెస్ వేసుకుని కార్ దిగుతుంటే ఎక్కడి నుంచి పార్కింగ్ లో నుంచి వైట్ బర్డ్స్ ఎగురుతాయి. అదే రైట్ కొంచెం రైట్ ఓవర్ ద టాప్ అనిపించింది. ఓకే, అది అబ్బాయి పర్సెప్షన్ నుంచి చూడాలని చెప్పాను కదా. బట్ ఎనీవే, సో నా పాయింట్ ఏంటంటే మోసం చేస్తాడు పవన్ కళ్యాణ్ని ఆ అబ్బాయి. మోసం చేసిన తర్వాత ఆ అబ్బాయి పైన బురద నీళ్లు పడతాయి, బురద పడుతుంది కదా కార్ వెళ్ళిన యా తర్వాత. ఆ కార్ పైన స్లోగన్ చెడపకుర చెడేవు అని రాసి ఉంటుంది. ఓ లిపి యా కరెక్ట్ చెయ్యి నేను తప్పు యా చెప్తే. కరెక్ట్. కానీ ఆ, లిపి ఉన్నావా? ఓకే, చెరపకుర చెడేవు అంటే నాకు అది చాలా నచ్చింది. వేరే వాళ్ళని అలా చేయకు అని చెప్పి, అది చాలా యాప్ట్ అండ్ చాలా నాకు మంచి మెసేజ్ ఇచ్చినట్టు అనిపించింది. బట్ ఆ అబ్బాయికి మోసం చేసి పంపించినా కూడా ఆ అమ్మాయి వచ్చింది. సో ఆ అబ్బాయికి మంచిగా జరిగింది. సో కొంచెం అగ్రీ. డీప్గా ఆలోచిస్తే ఆ సీన్లో చాలా డీప్ మీనింగ్ ఉంది అనిపించింది నాకు. యా అగ్రీ. ఇందులో ఈ మూవీలో ఉన్న ఇంకొక సిమిలారిటీ చెల్లికి నాగేష్ బాబు, అందులో వాళ్ళ తాత హ్మ్. సపోర్టివ్, ఇందులో వాళ్ళ పెద్దనాన్న హ్మ్. కొంచెం సిమిలర్. లాస్ట్ లో ఎయిర్పోర్ట్ లో కూడా కలుసుకుంటారు. కొంచెం చెల్లికి దీనికి చాలా ప్యారల్స్ ఉన్నాయి. అవును ఎయిర్పోర్ట్ లో అతను కూడా ఇలా వచ్చేస్తాడు కదా, బయట సెక్యూరిటీతో గొడవ పడతాడు, లోపలికి వస్తాడు. ఇందులో కూడా అంతే, బయట సెక్యూరిటీతో గొడవ పడతాడు, లోపలికి వస్తాడు. యా అండ్ ఈ మూవీకి నేషనల్ అవార్డ్ వచ్చింది, 6 నంది అవార్డ్స్ వచ్చాయి, ఇంకా చాలా చాలా అవార్డ్స్ వచ్చాయి, ఇంక్లూడింగ్ వాసుకికి సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డ్ కూడా వచ్చింది. సో అండ్ ఇంకొకటి, ఈ మూవీలో మ్యూజిక్ తీసుకుంటే 50% సాంగ్స్ అన్ని కాపీయే.
అవును. అన్ని కాపీ మూవీ సాంగ్స్. ఓన్లీ ఓన్లీ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ 50% దేవ్ దేవా దేవా, మూవీ 50% రియల్ సాంగ్స్, 50% అన్ని కాపీ సాంగ్స్. ట్రూ. యా యాక్చువల్లీ సాంగ్స్ కాపీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా టైటానిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా నాకు టైటానిక్ లాగా అనిపించదు, నాకు కొంచెం లిపి ఉందా లేదా లిపి కొంచెం టైటానిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగానే ఉంటుంది. ఏంటని యాక్చువల్లీ టైటానిక్, గీతాంజలి ఈ రెండు మ్యూజిక్ ని కొంచెం హైబ్రిడ్ అనుకో. గీతాంజలి మూవీలో ఓకే కూడా కొంచెం అలానే ఉంటుంది మ్యూజిక్. మీకు గుర్తులేదేమో ఇళయరాజా మూవీ, ఇది చాలా బాగుంటుంది, కొంచెం ఉంటుంది ఓ కరెక్ట్ 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 ఒప్పుకుంటా. యా. కొంచెం నాకు టైటానిక్ ఎక్కడ వచ్చినా గుర్తు రావట్లేదు, కానీ నాకు కొంచెం గీతాంజలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా గుర్తొచ్చింది. అవును నెక్స్ట్ రికీ మార్టిన్ కాపీ రికీ మార్టిన్ సాంగ్. సాంగ్. ఇంకా స్టార్టింగ్ లో కూడా ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటుంది, అదే అతను జీసస్ క్రైస్ట్ లా వస్తాడు, అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది పవన్ కళ్యాణ్ కి ఆ డిషుమ్ డిషుమ్ పోలీసు అవన్నీ అర్థం లేకుండా. పాట గుర్తుందా? కాదు, పాట పేరు గుర్తుందా? ట్యూన్ గుర్తుందా? ఒక్క సెకండ్ మీరు మాట్లాడుతుండండి. ఫస్ట్ లో రికీ మార్టిన్ సాంగ్ అయితే చాలా పాపులర్. అదేమో బాలసుబ్రహ్మణ్యం అనేది ప్రియురాలా వేరే పాట గుర్తులేదు నాకు. ఈ మనసే సే సే అది సే ఒరిజినల్ పాట. ఆ పాట బాగుంటుంది, నాకు ఇష్టము. ఒక్క నిమిషం. ఇదే రికీ మార్టిన్. తెలుసు, బట్ సారీ, మీరు మాట్లాడుతుండండి. ఓకే. యా, నేను మూవీని ప్రాపర్ కాన్సన్ట్రేషన్ తో చూసినట్లేదు, ఎందుకంటే నేను లాస్ట్ లో అమ్మాయి వెళ్లకుండా ఆగిపోతున్నాను, అర్జం చేసేసుకున్నా. లిపి నంది అవార్డ్ 6 వచ్చాయి కదా, నువ్వు ఎవరెవరికి అంటావు అని చెప్పి రాసుకున్నా లిపి. బెస్ట్ ఫిల్మ్ కి వచ్చింది, సపోర్టింగ్ యాక్ట్రెస్ కి వచ్చింది, స్క్రీన్ ప్లే రైటర్, ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్, బెస్ట్ ఆడియోగ్రాఫర్, బెస్ట్ ఎడిటర్. సో ఇది కరుణాకరణ్ ఫస్ట్ మూవీ అన్నమాట. ఇది చాలా బాగా తీశాడు. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ మూవీ తమిళ్లో డబ్బింగ్ చేశారు, కన్నడ అండ్ హిందీలో రీమేక్ చేశారు. నేను ఈ ముష్టి హిందీ సినిమా మొన్ననే చూసాను. సినిమా పేరు ఎంత చెత్తగా ఉందంటే తుషార్ కపూర్ అండ్ కరీనా కపూర్. చాలా దరిద్రంగా, అంటే ఎంత అంటే సీన్స్ అన్ని సేమ్ ఉంటాయి, కానీ యాక్టింగ్ చాలా చెత్తగా ఉంటుంది. ఓ, మీకు గుర్తుందా ఖుషి మూవీ కూడా కరీనా కపూర్, ఫర్దీన్ ఖాన్? అవును, అది చూడలేదు నేను మూవీ, విన్నాను. తెలుగు బాగుంటే హిందీ ఎందుకు చూస్తాం? ముజే కుచ్ కెహనా హై మొన్ననే చూసాను, అసలు బాగాలేదు. అండ్ ఇంకొకటి, మూవీలో కామెడీ సీన్స్ కూడా చాలా బాగుంటాయి, యాక్చువల్ నవ్వొస్తాయి నాకు. ఏంటంటే వాళ్ళ ఊరికే పాపము అతను సూసైడ్ చేసుకుని ట్రై చేస్తారు కదా, వాళ్ళమ్మ ఎగ్జామ్ పోతే సూసైడ్ చేసుకోవాలా, ఎగ్జామ్ పోతే సూసైడ్ చేసుకోవాలి అంటూనే ఉంటుంది. ఆ సీన్ కి నాకు నవ్వొచ్చింది చాలా. ఎక్కువ కామెడీ సీన్స్ ఉన్నాయి దీంట్లో, ఎంజాయ్. కామెడీ సీన్స్ నాకు నవ్వొచ్చిన సీన్స్ అంత ఏమి అనిపించలేదు. లిపి, నీకు నవ్వొచ్చాయి సీన్స్? అలాగా కాదు, చక్కు చెప్పు లిపి. ఏమో నాకేమి అంత గుర్తున్నంత కామెడీ సీన్స్ ఏమో అనిపించలేదు నాకు. ఆ సోపు పెట్టే నల్లబొగ్గు మసిబొగ్గు జోక్ బాగుంటుంది, తర్వాత అలీ జోక్స్ బాగుంటాయి, తర్వాత వాళ్ళ పేరేంటి వేణుమాధవ్ జోక్స్ బాగుంటాయి. సో వాళ్ళ సిస్టర్ బ్రదర్ కెమిస్టర్ కొన్ని జోక్స్ అలా అయిపోయి హా కాదు, బట్ యూ జస్ట్ లైక్ అలాంటి స్మైల్ వచ్చే జోక్స్. ఇంకొకటి, అప్పుడు 1998లో మహాబలిపురంలో తాజ్ మహల్ రెప్లికా చేశారు ఈ ఒక పాటకి. I wanted to talk about that. ఆ ఒక్క సాంగ్ కోసము అంత పెద్ద సెట్టింగ్ చేశారు. యాక్చువల్ ఒరిజినల్ తాజ్ మహల్ కాదు అది. అవును, అది మహాబలిపురంలో ఆ బీచ్ పైన ఉంటుంది కదా. ఓకే. అండ్ ఈ మూవీలో సాంగ్స్ చాలా హిట్, చాలా చాలా పెద్ద హిట్. ఇప్పటికీ కూడా నేను కూడా ఇప్పుడు కూడా నాకు ఈ మనసే ఇష్టం. ఇంకొక పాట బాగుంటుంది, ఆ అమ్మని ఎక్కడ చూసినా గుర్తు చేసుకుంటూ ఉంటాడు, ఏమి సోదరా మనసుకు ఏమైందిరా. నాకు ఆ పాట ఇష్టము చాలా. నాకు ఇంకొక ఎమోషనల్లీ టచింగ్ అనిపించిన సీన్ ఏంటంటే, లాస్ట్ కి అమ్మాయి నెక్స్ట్ డే ఎయిర్పోర్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వాసుకి వెళ్ళిపోతుంది కదా వాళ్ళ అత్తారింటికి, అప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చింది కొంచెం, అంటే ఎమోషనల్ అయ్యాను, కాదు. అండ్ నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ వస్తారు కదా కన్సోల్ చేయడానికి,
ఎందుకంటే అమ్మాయి నెక్స్ట్ డే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫాదర్ ఎప్పుడు చూసి తిడుతూనే ఉంటాడు, హాస్పిటల్లో తిడుతూ ఉంటాడు, చూడు నర్సు బయటకు అవును పంపిస్తుంది. అవును ఆ, సో కాకపోతే ఆ ఒక్క సీన్ లో వాళ్ళ ఫాదర్ కూడా కన్సల్ట్ చేస్తాడు. వాళ్ళ ఫాదర్ కూడా అర్థమైపోతుంది ఈ అమ్మాయికి ఇష్టం, ఈ అమ్మాయి అంటే ఈ అబ్బాయికి ఇష్టం అని. అవును అండ్ ఇందిరా పార్క్ సీన్స్ గుర్తుపెట్టారా మీరు? అదే పాటల్లో ఉంటాయా? బైక్ లో నేను బాంబే వెళ్ళిపోతానంటే వస్తుంది, ఓకే ఓకే అది ఇందిరా నేను పార్క్. గుర్తుపట్టలేదు. నేను గుర్తుపట్టలేదు. కానీ ఇంకొక మంచి థింగ్ చెప్తాను ఈ మూవీలో నాకు నచ్చినది. నాకు ఏ కాన్సెప్ట్ నచ్చింది అంటే ఆ అమ్మాయి ఇలా ఏమైనా మంచి పనులు చేస్తే ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటుంది. అంటే ఇలా మంచి మంచి పనులు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, ఇలాంటి మంచి పనులు చేయడానికి రియల్ హీరోస్ ఓకే, లాగా ఇప్పుడు పాయింట్. ఓకే, ఎందుకు నాకు చాలా నచ్చింది. ఇలా నార్మల్ క్రికెటర్స్ 1 సెకండ్ లిపి 1 సెకండ్ లిపి క్రికెటర్స్ని అండ్ మూవీ హీరోస్, యాక్ట్రెసెస్ వీళ్ళ ఆటోగ్రాఫ్ తీసుకుంటారు యూజువల్లీ పీపుల్. కానీ వాళ్ళు నిజంగా హీరోస్ కాదు. ఇలా నిజంగా చిన్న చిన్న పనులైనా కొంచెం మంచి దేశానికి బాగుపడే పనులు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని చెప్పి తీసుకుంటుంది. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది. నీకెందుకు నచ్చలేదు లిపి? కాదు, నాకు నచ్చింది నచ్చలేదు అనలేదు, కానీ నీ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అంతా వేసేదా మూవీ చూసిన తర్వాత? ఎవరు? రీతు వాళ్ళ చెల్లి. అవునా? అమ్మాయి హిందీ అమ్మాయి కదా, తెలుగు సినిమా కూడా చూస్తుందా? హిందీ వర్షన్ ఉంది కదా కరీనా కపూర్ది. ఊహానే చెప్పింది నాకు. అవునా? నీకే ఎప్పుడెప్పుడు గుర్తుంటే నాకేమో అవన్నీ గుర్తుండవు అసలు. ఓకే, బట్ ఏమో నాకు కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ నచ్చింది. యాక్చువల్లీ టచ్ అయ్యాను, ఎక్కడో టచ్ అయింది నాకు. దాని తర్వాత ఇంకా వాసుకి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఇంకొకటి నచ్చిన పాయింట్ చెప్పనా? సో ఆ అమ్మాయి ఆబ్వియస్లీ ఈ అబ్బాయికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఈ అబ్బాయి కోసమే నిన్ను రిజెక్ట్ చేస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు, అందుకనే నన్ను ప్రేమించిన అబ్బాయిని నేను రిజెక్ట్ చేయలేకపోయానని చెప్తుంది, రైట్? దాని తర్వాత సింపతి వస్తుంది, అది ఇది, బికాస్ ఆ అబ్బాయి చూడడానికి అంత బాగుండదు అండ్ బట్టతలు ఉంటుంది, అది ఇది. దాన్ని ఆ సీన్ అలా ఎండ్ చేయకుండా ఎండ్ చేయకుండా నగేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాడు కదా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అందరూ చాలా మంచిగా నన్ను రిసీవ్ చేసుకుని చాలా మర్యాదస్తుల్లాగా ఉన్నారు, ఈ అమ్మాయి చాలా మంచిగా చాలా అదృష్టవంతురాలు, చాలా మంచి అబ్బాయి దొరకడని చెప్పి అలా కట్ చేస్తారు. సో మనకి కొంచెం అబ్బాయి చూడడానికి బాగాలేకపోయినా కూడా చాలా మంచిగా ప్రేమగా చూసుకుంటాడు వాసుకిని, చాలా మంచి ఫ్యామిలీలోకి వెళ్ళింది అని చెప్పి మనకి అమ్మయ్య అని చెప్పి ఆ క్యారెక్టర్ని చాలా మంచిగా పే ఆఫ్ ఇచ్చి చాలా బాగా ముగిస్తారు, అంతేగాని ఇలా వదిలేయకుండా. సో అది నాకు చాలా డైరెక్షన్ చాలా మంచిగా నచ్చింది. స్క్రీన్ ప్లే, ఆ స్క్రిప్ట్. ఏమైనా పాయింట్స్ నీకు కామ్గున్నావు? లేదు, మీరు pretty much అన్ని కవర్ చేసేసారు. అండ్ నేను మూవీ అంత కాన్సన్ట్రేషన్ తో చూడలేదని నాకు అర్థమయ్యింది. బట్ నాకైతే చాలా వరకు నాకు కామెడీ సీన్స్ ఏమి అంతగా కామెడీ టైప్స్ లో అయితే నాకు అనిపించలేదు. నాకు కొన్ని చోట్ల అయితే నాకు బోర్ కూడా కొట్టింది. అట్లీస్ట్ 98 లో అది కామెడీ అయి ఉండొచ్చు, బట్ ఇప్పటికీ అది బాగా డైల్యూట్ అయిపోయింది. నాకు అనిపించింది ఏంటంటే ఈ సాంగ్ లో తెలుసో తెలియకో పవన్ కళ్యాణ్ ఒక బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని ఇది ఇలా కట్టుకుని బ్లాక్ గన్తో వస్తాడు. అది ఆ సినిమా హిట్ అయిపోయింది. మేబీ సెంటిమెంటల్ గా ప్రతి మూవీ తర్వాత అర్థమున్నా పర్థమున్నా లింక్ ఉన్నా లేకపోయినా ఇలానే ఒక మిలిటరీ లాగానో ఒక పోలీస్ లాగానో ఒక ఏదో ఒకలాగా ప్రతి మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. మేబీ ఈ మూవీతో లక్కీ చామ్ స్టార్ట్ అయిందేమో అలాంటి సాంగ్స్. పాసిబుల్. ఓకే, నాకైతే ఇంకన్నీ అయిపోయే పాయింట్స్. ఓకే, నాకు ఇంకొక పాయింట్, ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. సో నాకు ఒకటి ఏమనిపించిందంటే లిపి, యాక్చువల్లీ ఇది చాలా క్రూయల్ జోక్, కానీ ఒక జోక్కి నవ్వు వచ్చింది నాకు. ఎలా అంటే ఆ అమ్మాయి వస్తుంది అమెరికా నుంచి, వచ్చిన తర్వాత ఒక బంధువులు వస్తారు ఆ అమ్మాయి ఇంటికి మాట్లాడడానికి. ఒక డైలాగ్ అంటే ఒక ఆయన వస్తాడు, ఒక డైలాగ్ చెప్తాడు ఆ అమ్మాయికి. ఏమిటంటే, మీ అమ్మగారు పోయిన తర్వాతనే మీ తాతయ్య దగ్గరికి రావాలని రాసింది అని అంటాడు. అవును, అమ్మాయికి సాడ్ ఫీల్ అవుతుంది. అదే కదా, వాళ్ళు వచ్చి అంటారా, నువ్వు వచ్చావంట, కానీ వాళ్ళు చచ్చిపోయిన తర్వాతనే రాసింది, అందుకే వాళ్ళు చచ్చిపోయారు, అందుకే వచ్చావు అని చెప్తున్నాడు. ఇండైరెక్ట్ గా ఉంటారు నిజంగా అలాంటి పీపుల్.
యాహ్! అదొక్కటే కొంచెం నాకు కొంచెం నవ్వొచ్చిన క్రూయల్‌గా నవ్వొచ్చిన జోక్. ఈ మూవీ సో నుంచి మేబీ అలీకి ఇంకా పవన్ కళ్యాణ్‌కి కూడా ఒక సంబంధం ఏర్పడినట్లుంది. అప్పటి వరకు ఎలా ఉన్నది గానీ, తర్వాత మూవీస్ అన్నిట్లో ఇంకా అలీ జస్ట్ సైడ్ క్యారెక్టర్. లైక్ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఉంటాడు ప్రతి మూవీలో. మేబీ ఈ అవునవును. మూవీ నుంచే చాలా లక్కీ చార్మ్, ఫ్రెండ్‌షిప్స్ అన్ని బిగిన్ అయ్యాయేమో. ఇలాగా కూల్ పవన్ కళ్యాణ్ కూడా స్టార్ట్ అయింది ఈ మూవీతోటే కదా! సో, హ్మ్. అప్పటి నుంచే ఫ్రెండ్‌షిప్ కూడా ఏర్పడి ఉంటుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌కి సారీ అలీకి ఇంత పెద్ద మీసం ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను కీర్తి రెడ్డిని గూగుల్ చేసి చూసాను ఏమేమి మూవీస్ చేసిందని. ఇన్‌ఫాక్ట్ తన ఫస్ట్ మూవీ 'గన్ షాట్' అని అలీ హీరోతో తను హీరోయిన్. సో ఇది ఓహ్! సెకండ్ మూవీ, థర్డ్ మూవీయో. సో ఇమాజిన్ ఫస్ట్ మూవీ తన హీరోయిన్, సెకండ్ మూవీకి తను జస్ట్ మళ్ళీ బ్యాక్ టు బీయింగ్ ఎ కమీడియన్, పవన్ కళ్యాణ్ తోటి హీరోయిన్. హ్మ్. ఇంట్రెస్టింగ్. యా ఇంట్రెస్టింగ్. గుడ్ పాయింట్. యాహ్! సో, నాకు అంతకంటే ఇంకా పాయింట్స్ లేవు. నేను రాసినవన్నీ చెప్పేస్తాను. మీకు ఇంకేమైనా ఇంకేం పాయింట్స్ లేదు. ఉన్నాయా లిపి? బట్ ఓవరాల్ చాలా మంచి మూవీ. నాకు సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ చూస్తున్నాను. నాకు చాలా ఫాస్ట్ అదే చెప్పాను, మూడ్ బాగాలేకపోయినా చూసినా కూడా నాకు చాలా చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ నేను ఎమోషనల్ అయిపోయాను, కామెడీకి కొంచెం నవ్వాను, పాటలు నచ్చాయి. ఈవెన్ దో కొంచెం కడుపులో బాధ వేసింది ఎందుకు ఇలా కాపీ కొడతారు చాలా అని. బట్ తర్వాత మూవీ అయితే బాగుంది. అండ్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే సూపర్ డూపర్. యాహ్! కీర్తి అందరూ బాగా రెడ్డి యాక్ట్ యాక్టింగ్ చేశారు. కూడా చాలా బాగుంది. అందరి యాక్టింగ్ బాగుంది. వాసుకి టాప్ ఆఫ్ దట్ యాక్షన్ బాగుంది. కీర్తి అందరి రెడ్డి యాక్షన్ బాగుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎంత అంటే అంత బ్యూటిఫుల్ గా యాప్ట్. ఉంది. యా సో ఆ క్లైమాక్స్ ఆబ్వియస్లీ తెలుసు కాబట్టి నాకు అంతేమీ థ్రిల్లింగ్ అనిపించలేదు. బట్ చాలా మంచి క్లైమాక్స్. ఇలాంటి మూవీస్ ఇంకా ఎక్కువ బాగుండేవి. యా ఎందుకంటే ఇందులో హీరో హైప్ అలా ఏముంటుంది, చాలా జస్ట్ ఈజీ గోయింగ్ బాయ్ నెక్స్ట్ డోర్. ఇలాగా ఎవరి పేరు చెప్తే ఆకాశం దద్దరిల్లుతుందో అలా తీయలేదు ఆ హీరోని. జస్ట్ ఒక బాయ్ నెక్స్ట్ డోర్, ఒక బోలా అబ్బాయి, పాపం ఇన్నోసెంట్ అబ్బాయి, కాకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మెచ్యూర్ అవుతారు. సో హోప్ఫుల్లీ కొంచెం తెలుగు ఇండస్ట్రీ లాంటి మూవీస్ ఇస్తే బాగుంటుంది మళ్ళీ. ఊరికే యాహ్! ఇలాగా హీరో ఏ గాడ్ అలా ఆ టైప్ మూవీస్ తీయకుండా ఇలాంటి మూవీస్ ఇస్తే బాగుంటుంది. ఈ 'తొలి ప్రేమ' కూడా సీక్వెల్ తీసి ఏమైంది చెప్పి చూపిస్తే, ఆ అమ్మాయికి నోబెల్ ప్రైజ్ వచ్చిందో రాలేదో చూపిస్తే బావుంటుంది. వాళ్ళ పెళ్లి అవన్నీ పిల్లలు అన్నీ చూపిస్తే బావుంటుంది ఈ సినిమాలో. సో, అది మా పాడ్‌కాస్ట్. బట్ యాక్చువల్లీ ఇంకొక థింగ్ ఏంటంటే మేము డిస్కార్డ్ కమ్యూనిటీ ఛానెల్ ఓపెన్ చేశాము. పాప్‌కార్న్ టాక్‌ది. సో, మీరు కనుక మాతోటి వన్ ఆన్ వన్ మాట్లాడదామని అనుకుంటే గనక దాంట్లో లిపి, కావ్య అండ్ నేను. లిపి జాయిన్ అయ్యావా? సో జస్ట్ సో నేను ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు డిస్కౌట్ తో. నాకు ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. బట్ యా డెఫినెట్లీ యూట్యూబ్ లో మాత్రం కామెంట్స్ వదలండి. సో ఐ కెన్ రీడ్ ఆల్ ద కామెంట్స్. మీకు మా వీడియో ఎలా నచ్చిందో చెప్పండి. నెక్స్ట్ ఇంకేం మూవీస్ కావాలో కూడా చెప్పండి. యాహ్! సో, యాక్చువల్లీ పోల్ కండక్ట్ చేసినప్పుడు డిస్కార్డ్‌లో కూడా కండక్ట్ చేశాము. యాస్ వెల్ యాస్ ఆన్ యూట్యూబ్. సో, యూట్యూబ్‌లో హైయెస్ట్ స్కోర్ వచ్చింది 'తొలి ప్రేమ' మూవీకి. సో, దీని గురించి పాడ్‌కాస్ట్ చేశాము ఇప్పుడు. బట్ వేరాస్ డిస్కార్డ్ ఛానెల్‌లో మాత్రం 'వర్షం'కి ఎక్కువ స్కోర్ వచ్చింది. సో, అందుకని మేము 'వర్షం' మూవీ కూడా దీని తర్వాతనే చేస్తున్నాము. సో, అందరూ డిస్కార్డ్ ఛానెల్‌లో వోట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ మూవీ కోసం స్టే ట్యూన్డ్, ఆ పాడ్‌కాస్ట్ కోసం. అండ్ ఇంకేమైనా మూవీ రికమెండేషన్స్ కావాలంటే మీరు డిస్కార్డ్ ఛానెల్‌లో వదలండి అండ్ యూట్యూబ్ ఛానెల్‌లో కామెంట్స్ వదలండి. ఎక్కడైనా కామెంట్స్ వదలండి. మేము అన్ని కామెంట్స్ చూస్తాము. కావ్య చూడకపోయినా నేను పంపిస్తాను కావ్యకి మీరేం రాసారో. సో, సో లింక్ నేను యూట్యూబ్ ఛానెల్‌లోనే డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఈ ఈ మూవీ సారీ, ఈ పాడ్‌కాస్ట్ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. సో, ప్లీజ్ జాయిన్ అవ్వండి డిస్కార్డ్ కమ్యూనిటీ. మన కమ్యూనిటీ పెద్దగా అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అండ్ ఇంకొక సారీ. ఓకే. మళ్ళీ ఈ మూవీ చూడాలని చెప్పి అందరూ వోట్ చేసిన యూట్యూబ్ మెంబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ అందరూ లిసనర్స్ ఇలా వింటూనే ఉండాలి మా పాడ్‌కాస్ట్ అని చెప్పి మేము కోరుకుంటున్నాము. మళ్ళీ ఎవరెవరు ఈ 'తొలి ప్రేమ' మూవీ స్పెసిఫికల్లీ పాడ్‌కాస్ట్ చేయమని అడిగారో వాళ్ళ పేర్లు చెప్తాను. కామన్ సెన్స్ బైట్ గారు, మనోజ్ దాసి గారు, పెప్ ఫ్రాడియోలా గారు అండ్ యమునరి శివ గారు. సో, వీళ్ళందరూ అడిగారు 'తొలి ప్రేమ' మూవీ గురించి. అండ్ చూసాము. అండ్ మేము కూడా మాకు కూడా చాలా నచ్చింది.
థ్యాంక్ యూ సో మచ్. మంచి మూవీని సజెస్ట్ చేశారు. లిపి మనోజ్ దాస్ గారు నీకోసమే సజెస్ట్ చేశారు ఇది థ్యాంక్ స్పెసిఫికల్లీ. యూ. గుడ్ టేస్ట్. యాహ్! సో, మా అందరికీ చాలా నచ్చింది. సో, ఇలాంటి మంచి మూవీస్ మేము పాడ్‌కాస్ట్ చేయాలని, రివ్యూ చేయాలని చెప్పి ప్లీజ్ రికమెండ్ చేస్తూ ఉండండి. అది మా పాడ్‌కాస్ట్. ఇంకొక పాడ్‌కాస్ట్‌లో మళ్ళీ కలుస్తాము. కావ్య. రేటింగ్స్. ఓహ్! యాహ్! రేటింగ్ సారీ ఐఎమ్‌డిబి రేటింగ్ ఫస్ట్. ఐఎమ్‌డిబి రేటింగ్ దీనికి 8.3 ఔట్ ఆఫ్ 10. లిపి. 8. నేను సెకండ్. Hmm. నేను ఈ మూవీకి 8 ఇస్తా. 8 నేను ఔట్ ఒక ఆఫ్ 9 10. out of 10 ఇస్తా. ఓకే. 1 ఎందుకంటే అప్పట్లో సాంగ్స్ ఫస్ట్ ఆఫ్ కోసమా? ఇట్స్ కైండ్. సో యాహ్! డెఫినెట్లీ ఐ హావ్ టు టేక్ దట్ ఇంటూ కన్సిడరేషన్. 9 out of 10. రియలిస్టిక్. అప్పట్లో అయినా యాహ్! ఎప్పుడైనా కూడా Very ఇట్స్ close to reality. యా హ్మ్. మరి అండ్ లవి రవి డ్రామా మెలో డ్రామా కాకుండా ఇట్స్ మోర్ రియలిస్టిక్. Yeah, agree. యాహ్! మాకు మేబీ నాకు కూడా పవన్ కళ్యాణ్ టాప్ 3 మూవీస్ లో నా వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఓకే, చాలా మూవీస్ ఉన్నాయి. ఓకే, టాప్ 5 మూవీస్ లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. నాకు తెలుసు అత్తారింటికి దారి ఏదో ఒకటి వచ్చేస్తుంది. జల్సా. జల్సా. అజ్ఞాతవాసి చూసావా? త్రివిక్రమ్ చూడలేదు. శ్రీనివాస్, బద్రీ ఇష్టం, బద్రీ ఖుషి ఇష్టం. ఇష్టం. సో యా, చాలా ఉన్నాయి మూవీస్. పవన్ కళ్యాణ్ మూవీస్ యూజువల్లీ బాగానే ఉంటాయి. గబ్బర్ సింగ్ బాగుంటుంది. ఎనీవే యా, లెట్స్ కంటిన్యూ. ఓకే, కంటిన్యూ కాదు, లెట్స్ లెట్స్ ఎండ్. ఎండ్ ఇట్. సో అది మా పాడ్కాస్ట్. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్లో కలుస్తాము. కావ్య ఊహాన్ లిపి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై. థ్యాంక్ యూ, బాయ్.